రైట్ నీలిమ ఆంధ్రప్రదేశ్లో బీసీలు చాలా అన్యాయం బీసీలకు చాలా అన్యాయం చేస్తోంది ప్రభుత్వం అని వాళ్ళందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి. బీసీలను ఒక ఓటు బ్యాంకుగా చూశారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా 34 ఒక సంక్షేమ పథకాలు బీసీలకు సంబంధించి ఉండేవి. కానీ ఇప్పుడు నవరత్నాలు ఇస్తున్నాం కదా మళ్ళీ బీసీలకు సపరేట్ ఏంటి అంటూ కూడా వాళ్ళని దగా చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిస్థితులు ఏపీలో కనిపిస్తాను. ప్రస్తుతం అయితే వాళ్ళు జగన్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకతతో బీసీలు ఉన్నారు. రైట్, అన్నింటిలోనూ తమకు అన్యాయం చేశారని బీసీలు గగ్గోలు పెడుతున్నారు. బీసీలకు గత చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన 34 రకాల పథకాలను సీఎం జగన్ అధికారంలోకి వస్తూనే అటకెక్కించేశారు. ఇక అదేమంటే నవరత్నాల ద్వారా అందరినీ ఉద్ధరిస్తున్నాము అని చెప్పుకొచ్చారు. అంతేకాదు బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న జిల్లాలో సైతం తన వర్గం వారికే పెత్తనం ఇచ్చి రాష్ట్రంలో ఎక్కడా బీసీలకు రాజకీయంగా పెత్తనం లేకుండా అడ్డుకున్నారు అనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఇళ్ల పట్టాల పేరుతో బీసీలో పేదల భూములను 8,000 ఎకరాల వరకు తీసుకుని వారిని రోడ్డున పడేశారు అని బీసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర ఆవేదన వ్యక్తపరుస్తారు. ఏదైతే బీసీకి గత ప్రభుత్వం అంటే చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన దాదాపు 30 రకాల పథకాలను సీఎం జగన్ రద్దు చేశారని చెప్పి పదే ఆరోపిస్తున్నారు. ఎందుకంటే దాదాపు 34 రకాల పథకాలు ఇదివరకే అమల్లో ఉండేవని, ఏదైతే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా రద్దు చేశారని కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైతే నవరత్నాలు ఇస్తున్నామో ఇక బీసీలకు ప్రత్యేకంగా పథకాలు ఏంటి అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే కాంట్రాక్ట్ పనులు చూస్తే కనుక అందులో దాదాపు 50% వరకు బీసీ వర్గాలకే ఇస్తామని చెప్పి జగన్ దాదాపు ఆయన మేనిఫెస్టోలో హామీగా ఇచ్చారు. అవి కూడా మొత్తం కూడా అటకెక్కించిన ఆ పరిస్థితి అయితే నెలకొందని కూడా చెప్పారు. 90% పనులు మొత్తం కూడా టీడీపీ హయాంలో మొత్తం కూడా బీసీ వర్గాలకే కేటాయించేవారు. బీసీ వర్గాలు ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళకే కేటాయించేవారు. కానీ ఇప్పుడు మాత్రం అటువంటి ఎక్కడ కూడా అమలు చేస్తున్న దాకా ఎక్కడ కూడా కనపడతలేదు. ఇప్పుడు మొత్తం కూడా 90% పనులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్న వైసీపీ పెద్దల అంచెలకే ఈ బీసీ పనులు ఈ కాంట్రాక్ట్ పనులన్నీ కూడా దక్కుతున్నాయని కూడా చెప్పారు. అయితే వీటన్నిటిని ఈ రోజు జరిగే బీసీ డిక్లరేషన్ సభలో మొత్తం కూడా జైహో బీసీ సభలో మొత్తం కూడా వీటన్నింటినీ కూడా ఎండగడతామని చెప్పి కూడా టీడీపీ నేత అయితే చెప్తున్నారు. ఏదైతే ఇక్కడ జరిగే సదస్సు ఏదైతే ఉందో జైహో బీసీ సదస్సులో ఒక డిక్లరేషన్ కూడా ఇవ్వబోతున్నామని కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఒక విధి విధానాలు కూడా రూపొందించారు. ఏదైతే 5 ఏళ్ల కాలంలో జగన్ ఏ విధంగా బీసీలను మోసం చేశారు అనే దాని మీద ప్రత్యేకంగా ఈ సభ ద్వారా జనం దృష్టికి కూడా తీసుకెళ్లబోతున్నారు. అలాగే టీడీపీ అధికారంలోకి వస్తే బీసీలకు ఏ విధంగా న్యాయం చేస్తాము అనే దాని మీద స్పష్టత కూడా ఈ డిక్లరేషన్ ద్వారా కూడా ఇస్తామని చెప్పి మొత్తం కూడా ఈ సభ ద్వారా అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ఈ డిక్లరేషన్ ని కూడా ఇక్కడ అనౌన్స్ చేయబోతున్నారని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ జరిగే బీసీ జేఓ సదస్సు మాత్రం ఈ చరిత్రలో ఒక అధ్యయనంగా నిలిచిపోతుందని కూడా నిన్న అచ్చెన్నాయుడు అయితే చెప్పిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ బీసీ డిక్లరేషన్ దానికి సంబంధించి ఒక అధ్యయనం చేశాము, దాని మీద విధి విధానాలు కూడా రూపొందించాము. ఆ బీసీలకు ఎటువంటి న్యాయం చేయాలన్న దాని మీద ఒక సమగ్రమైన ప్రణాళిక రూపొందించాము. అలాగే వారి భద్రత కోసం ఒక రక్షణ చట్టం కూడా తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా పదే చంద్రబాబు గాని లేకపోతే అచ్చెన్నాయుడు గారు పదే చెప్తున్నారు. ఈ వీటన్నింటినీ కూడా ఈ రోజు జేహో బీసీ సదస్సు ద్వారా ఒక డిక్లరేషన్ రూపంలో కూడా మొత్తం కూడా అనౌన్స్ చేయబోతున్నామని చెప్పి కూడా టీడీపీ అధిష్టానం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నాగార్జున వద్ద